బంగారు పర్వతానికి మహారాజు. ఒకానొక కాలంలో ఒక ధనిక వ్యాపారస్తుడు ఉండేవాడు. తన సంపదనంతా 2 ఓడల్లోకి ఎక్కించి ఇతర ప్రదేశాలకు పంపి మరింత సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అవన్నీ సముద్రంలో మునిగిపోయాయి. అతను పేదవాడయ్యాడు. అతనికి ఇప్పుడు ఉన్నది అతని కొడుకు మరియు ఉంటున్న ప్రదేశం. ఒక సాయంత్రం అతను తన ప్రదేశానికి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఒక నల్లని మరుగుజ్జు మానికిన్ ని అక్కడ కలిశాడు. మిత్రమా, ఎందుకంత బాధగా ఉన్నావు? మనసుని తొలిచివేసే విషయం ఏమిటో? నా సంపాదనంతా కోల్పోయాను. నా చింత అంతా నా కొడుకు కోసమే. నీకేం కావాలో కోరుకో, నీకిస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు నేటికి 12 ఏళ్లు తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళగానే ముందుగా పట్టుకున్న మొదటి వస్తువుని నాకు ఇవ్వాలి. తప్పకుండా. వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వచ్చాడు. అతని కొడుకు వెనకాల నుండి వచ్చి గట్టిగా అతని కాలిని హత్తుకున్నాడు. అతను ఆలోచించకుండా తన కొడుకు చేసిన పనికి మరుగుజ్జు మాటలు అతని చెవుల్లో వినిపించసాగాయి. అటక ఎక్కి తన సొమ్ము పెట్టిని చూశాడు. అది ఖాళీగా ఉంది. అప్పుడు ఆలోచించాడు, డబ్బు ఇంకా రాలేదు కదా, అది వచ్చాక వద్దందామనుకున్నాడు. అయితే అటకపైకి కొద్ది రోజుల తర్వాత వచ్చి చూస్తే అతని పెట్టె పూర్తిగా నిండి ఉంది. ఆ వ్యాపారస్తుడు ఇప్పుడు మునిపటి కంటే మరింత ధనవంతుడయ్యాడు. 12 ఏళ్ల తర్వాత ఆ తేదీ రానే వచ్చింది. వ్యాపారస్తుడు తన కొడుకుని మరుగుజ్జుకి ఇచ్చేయాల్సిన రోజు. బాబూ, నేను నీకో బాధాకరమైన విషయం చెప్పాలి. నాన్న, మీరు బాధపడకండి. మనకి ఎటువంటి చెడు జరగదు. మంత్రగత్తె పరి ముందు రోజు రాత్రి కొడుకుని ఆహ్వానించింది. తను ఎంతో గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నాడని చెప్పింది. దాన్ని పొందాలంటే ఏం చెయ్యాలో చెప్పింది. విషయం తెలుసుకున్న తండ్రి మరుగుజ్జు తనని కలిసిన ప్రదేశానికి వచ్చాడు. తన తండ్రిని ఒకచోట కూర్చోబెట్టి అతని చుట్టూ ఒక వృత్తం గీశాడు. మరుగుజ్జు వచ్చాడు. తన బాకీ తీర్చమన్నాడు. ఒక మాయాశక్తి మరుగుజ్జుని ఆ వృత్తంలోకి వచ్చేలా చేసింది. సంతోషం వృద్ధ వ్యాపారస్తుడా, నాకు కావలసింది తెచ్చి ఇచ్చావు. ఇప్పుడు నాకు అతన్ని అప్పగించాయి. నన్ను క్షమించు మిత్రమా, వీడు నా కొడుకు. నేను వీడిని నీకు ఇవ్వలేను. మరి అబద్ధపు మనిషి, నువ్వు నాకు వాగ్దానం చేశావు. నా మిత్రమా, నాకు అనుమతిస్తే నేను నీకు పరిష్కారాన్ని చూపిస్తాను. మరుగుజ్జు తండ్రి కుమారుడు ఒక ఒప్పందానికి వచ్చారు. వారు హేజల్ని ఒక పడవలో ఉంచాలని నిర్ణయించారు. తన తండ్రి ఆ పడవని సముద్రంలోకి తోసేయాలి. దాంతో అలలు ఆ పడవ వైపున తన అదృష్టాన్ని ఏ వైపు తీసుకెడుతుందో చూడాలి. అలా అలలపై తేలుతున్న పడవని హేజల్ని తీసుకుని వెళ్ళాయి. కొంతసేపు పడవ నడిపాక పెద్ద పెద్ద అలల్లో పడవ చిక్కుకుంది. పడవ బోల్తా పడింది. తన కొడుకుని పోగొట్టుకున్నందుకు బాధపడ్డాడు. మరుగుజ్జు ప్రతీకారంతో ఉన్నాడు. ఇద్దరూ కలిసి చుట్టూ తిరిగి మాయమయ్యారు. ఎలాగోలాగా చిన్ని హ్యాసెల్ ప్రాణాలతో పడవలో తేలుతూ వచ్చాడు. సముద్రంలో తేలుతూ ఆ పడవలో ప్రాణాలతో ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక కొత్త ప్రదేశం ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడ పెద్ద బంగారు పర్వతం ఉంది. చిన్న హ్యాజల్ క్యాజల్లోకి ప్రవేశించాడు. అక్కడంతా ఖాళీగా ఉంది. ఎవరైనా ఉంటారేమో అని ప్రతి గదిని వెతకసాగాడు. చివరికి ఒక తెల్లగా చుట్టబడి ఉన్న పాము కనిపించింది. అతను చాలా భయపడ్డాడు. హలో పరదేశీయుడా, నేను యువరాణి నువ్వాడా? నేను ఈ సంకెళ్ళలో చిక్కుకుపోయాను. చీకటిలో ఇక్కడికి వస్తున్న 12 మనుషుల వల్ల మీరు వేదనకు గురైనట్లయితే మీరు ఈ సంకెళ్ళలో 3 రాత్రులు బాధని బాగా అనుభవించాలి. అప్పుడు ఈ సంకెళ్ళు విరిగిపోతుంది. నేను తిరిగిన మానవ రూపంలోకి వస్తాను. నీవు నన్ను విడిపిస్తారు. మనం వివాహం చేసుకుందాం. ఈ బంగారు పర్వతాన్ని పాలించే మహారాజు మరియు మహారాణిగా మనం అన్నీ సమకూర్చుకుందాం. హ్యాజల్ అంగీకరించాడు. మనుషులు వచ్చారు, అతన్ని కొట్టారు. అతని సంకెళ్ళు విడిపోయాయి. యువరాణికి మానవ రూపం వచ్చింది. ఆమె హ్యాజల్ని విడిపించింది. అన్ని వస్తువులు యథాస్థితికి వచ్చాయి. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అందమైన అబ్బాయి జన్మించాడు. 7 ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడు హెజల్కు తన తండ్రి గుర్తుకొచ్చాడు. అతన్ని చూడాలనిపించింది. తన కోరికని రాణికి చెప్పాడు. అతను అలా వెడితే ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుందని
అయితే హ్యాజల్ ఆమెను బ్రతిమాలగా అయిష్టంగా అంగీకరిస్తుంది. అతనికి కోరికలు తీర్చే ఉంగరాన్ని ఇస్తుంది. ఒక షరతు పెడుతుంది. నన్ను, నా కొడుకుని ఎప్పుడు నీ తండ్రి వద్దకు రమ్మని కోరరాదు. హ్యాజల్ ఒప్పుకున్నాడు. తన కళ్ళని మూసుకుని తన తండ్రి ఉన్న పట్టణానికి చేరుకోవాలనుకున్నాడు. కళ్ళు తెరవగానే అతని తండ్రి ఉన్న పట్టణంలో ఉన్నాడు. హ్యాజల్ని అతని దుస్తుల కారణంగా ఆ నగరంలో ప్రవేశించనీయలేదు. ఒక గొర్రెలు కాచుకునేవాడితో ఒప్పందం కుదుర్చుకుని తండ్రి ఇంటికి చేరుకున్నాడు. తండ్రిని కలిసి జరిగిందంతా చెప్తాడు. నాన్నగారు, నేను హైజల్ని. ఓ, నా కొడుకు ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయాడు, నా కళ్ళ ముందే. నాన్నగారు, నా గుర్తుల్ని చూడండి. నేనే మీ కుమారుణ్ణి. నేనొక దూర ప్రదేశానికి మహారాజుని కూడా. నాకొక మహారాణి మరియు ఒక బిడ్డ ఉన్నారు. నువ్వు నా బిడ్డవా? కాని నువ్వు రాజువు కాదు కదా, నువ్వు గొర్రెలు కాచేవాడివి. ఇప్పుడు నీ కుటుంబం ఎక్కడుంది? రాణి వచ్చి చూసింది, కానీ సంతోషించలేదు. ఆమె ఎంతో కోపంగా మౌనంగా ఉండిపోయింది. ఆమె ఎదురు చూసింది. హ్యాజల్ ఆమెని ఏ సముద్రం ఒడ్డున తను కొట్టుకుపోయాడో అక్కడికి తీసుకొచ్చాడు. తన ప్రేయసి కాళ్లపై పడుకుని విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. రాణి అతనికిచ్చిన ఉంగరాన్ని వెనక్కి తీసుకుంది. కుమారుడిని తీసుకుని తన సామ్రాజ్యానికి వచ్చేసింది. హ్యాజల్ మేలుకుని జరిగిందంతా తెలుసుకున్నాడు. అతను వెనక్కి తండ్రి వద్దకు వెళ్ళాడు, కానీ అతని గుర్తించలేకపోయాడు. అతను నడుచుకుంటూ తన కుటుంబాన్ని చేరుకోవడానికి బయలుదేరాడు. ముగ్గురు పెద్ద మనుషులు దూరంగా గొడవ పడుతున్నారు. వారి వారసత్వపు 3 వస్తువుల గురించి. ఒక క్లాక్, అది మిమ్మల్ని అదృశ్యమయ్యేలా చేస్తుంది. ఒక జత జోళ్లు ఎక్కడికి వెళ్లాలన్నా తీసుకెడతాయి. ఒక కత్తి, తలను నరికే అనగానే మిమ్మల్ని తప్ప అందరి తలల్ని నరికేస్తుంది. హ్యాజల్ ఎన్నో రోజుల తర్వాత అక్కడికి చేరుకున్నాడు. ఆ వస్తువుల్ని చూశాడు. తనకి కావలసినవి. అతను వారి గొడవని పరిష్కరిస్తానని చెప్పాడు. ఆ పెద్ద మనుషుల్ని మాయ చేసి వారికి తీర్పు చెప్పాలంటే ఆ వస్తువుల్ని తాను వేసుకోవాలన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మాయమయ్యాడు. బంగారు పర్వతం ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సంబరాలు జరుగుతున్నాయి. అతను క్లోక్ని ఉపయోగించి జనాల్లో కలిసిపోయాడు. రాణి మరో వివాహం చేసుకుంటోందని తెలుసుకున్నాడు. అతనికి ఎంతో కోపం వచ్చింది. హ్యాజల్ క్లాక్ను వేసుకుని పెద్ద డైనింగ్ హాల్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ సంబరాలు జరుగుతుండగా అతను రాణికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఆమె తిందామనుకున్న ప్రతిసారి ఆమె ప్లేట్లో ఆహారాన్ని, పానీయాల్ని ప్రతిసారి లాక్కున్నాడు. రాణి చింత పెరగసాగింది. హాల్ని వదిలి ఆమె తన ఛాంబర్కు చేరుకుంది. అక్కడ ఆమె జరిగిన దానికి ఏడవసాగింది. అప్పుడు హ్యాజల్ వచ్చి తన క్లోక్ని తొలగించాడు. రాణి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అతన్ని చూసి ఆనందపడింది. అయితే హ్యాజల్ కోపంతో ఆమెపై అరవసాగాడు. వస్తువుల్ని ఆమెపైకి విసరసాగాడు. ఆమె ఏడుస్తోంది. అదే కోపంతో హాల్లోకి వచ్చి గట్టిగా అరవసాగాడు. బంగారు పర్వతంలో నా ప్రజలందరికీ చెబుతున్నాను, నేను వెనక్కి వచ్చేశాను మరియు ఈ వివాహం జరగడం లేదు. అయితే అతని ముఖంలో కోపం చూసి అక్కడున్న వారంతా నవ్వసాగారు. తన చేతుల్ని పెద్దవిగా చేసి అరవసాగాడు. నాది తప్ప అందరి తలలు తీసేయండి. ఆ మాట వినగానే కత్తి అక్కడ ఉన్న అందర్నీ, తన ప్రియమైన రాణిని, కుమారుడు పెరిష్ని కూడా నరికేసింది. అప్పుడు అతను గుర్తించాడు తను చేసిన తప్పుని. తన కోపం, ఆశ విలువ తన కుటుంబాన్ని త్యాగం చేయడం అయ్యింది. అతను ఏడ్చాడు. బంగారు పర్వతాన్ని ఏలే మహారాజుగా ఒంటరిగా సింహాసనంపై కూర్చున్నాడు. సమాప్తం.